నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండల కేంద్రంలో బుధవారం జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బంధువు హల్చల్ సృష్టించారు. విధులు నిర్వహిస్తున్న ఓ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్పై వాగ్వాదానికి దిగటమే కాకుండా అందరి ముందు బూతులు తిడుతూ చేయి కూడా చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొలిమిగుండ్ల మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు రావడంతో పాటు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు స్పెషల్ పార్టీతో కలిసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆలయంలోకి ఎక్కువ సంఖ్యలో జనాలు వెళ్లడంతో మిగతా భక్తులను, కార్యకర్తలను బయటే ఆపేశారు. ఆ సమయంలోనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి సమీప బంధువు అయిన బీసీ మదన భూపాల్ రెడ్డి అక్కడికి వచ్చి తనను లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. నేను మంత్రి బంధువును, నన్ను లోపలికి పంపించాలి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం తీవ్రం కావడంతో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ను బూతులు తిట్టడమే కాకుండా అందరూ చూస్తుండగానే చెంప చెల్లుమనిపించారు. ప్రజలందరూ చూస్తుండగానే కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతో అక్కడున్న భక్తులు విస్మయానికి గురయ్యారు. తనపై దాడి జరిగిన వెంటనే కానిస్టేబుల్ కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్న పోలీసులపై రాజకీయ నాయకులు ఇలా ప్రవర్తించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో చెప్పండి. Gracias.
నేనేమంటానంటే ఆయన చేయి చేసుకోవడం తప్పు. ఆయన ఫస్ట్ కొట్టాడు, వాళ్ళు కొట్టారు సార్. అంటే ఈయన ఏందని చెప్పు దీని గురించి.